బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినకలు గ్రామ శివారులో పెన్నా నది ఒడ్డున త్రేతాయుగం నాటి భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. అది శిథిలావస్థకు చేరుకుని కేవలం శివలింగం మాత్రమే మిగిలిపోయింది. శివరాత్రి సందర్భంగా గ్రామస్తులందరూ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి సేవాగమన పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ శివలింగానికి నిత్యం పూజలు నిర్వహించే పూజారి మాట్లాడుతూ త్రేతాయుగంలో మునులు ఋషులు తపస్సు చేయగా భూమిలో నుండి ఉద్భవించిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఓం గోవిందాయ నమః విశేషణ విశిష్టాయాం సుగతిదౌ శ్రీమాన్ గోదేశమాయ స్వాహ నారాయణ మాధవాయ స్వాహ సోదనతే విక్రమ వామన శ్రీధరాభిషేకేశ సర్వవ్యాధి నివారణం. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినకలు గ్రామ శివారులో పెన్నా నది ఒడ్డున త్రేతాయుగం నాటి భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. అది శిథిలావస్థకు చేరుకుని కేవలం శివలింగం మాత్రమే మిగిలిపోయింది. శివరాత్రి సందర్భంగా గ్రామస్తులందరూ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి సేవాగమన పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ శివలింగానికి నిత్యం పూజలు నిర్వహించే పూజారి మాట్లాడుతూ త్రేతాయుగంలో మునులు ఋషులు తపస్సు చేయగా భూమిలో నుండి ఉద్భవించిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నారాయణ మాధవ ఋషులు యోగులు తపస్సు చేయంగా భూగర్భాన్ని నుంచి ఉద్భవించినటువంటి స్వయంభూ భీమలింగేశ్వర స్వామి కృతాయుగం నాడు జరిగినటువంటి విషయం ఇది. అట్లాగా పురాతనమైనటువంటి గుడి కాబట్టి నేను ఊళ్ళో తపస్సు చేసుకుంటూ ధ్యానంలో ఉన్నప్పుడు స్వామివారు పోయిన 21లో ఎల్లవప్పుడు నవంబర్లో దర్శనమిచ్చిన ఆయన నా దగ్గర నువ్వు రావాలి దీపం పెట్టాలి అని చెప్పి పిలిచాడు. అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడే దీపం పెట్టుకుంటూ ఇక్కడే స్వామివారి కాడ పూజలు చేసుకుంటూ ఇక్కడే నిలబడిపోయే నివాసం ఏర్పరచుకొని చిన్న గుడి చేసుకొని ఇక్కడే స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండా. నేను స్వామివారు ఎంతో మహిమ గల్ల ఆయన, మంచి శక్తి గల్ల ఆయన భీమేశ్వర స్వామి పురాతనమైనటువంటి శివలింగం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంతో మంది ఋషులు కూడా తపస్సులు చేసిపోయి ఉండరు. 100 మంది ఋషులు ఉండరు ఇక్కడ స్వామిలోకి ఐక్యమైపోయిన వాళ్ళంతా కూడా. ఓం నమ శివాయ అనే ఒక మంత్రధ్వని జపిస్తా ఉంటది ఎప్పుడు ఇక్కడ నిరంతరం. అది ఒక శబ్దం, శంఖానాదం లాంటి ఓం నమ శివాయ అనేటువంటి నామం ఎప్పుడు పలకతానే ఉంటుంది. ఋషులు యోగులు అందరూ కూడా. మన గొలగముడి వెంకయ్య స్వామి కూడా ఇక్కడ తపస్సు చేసిపోండ్రు. మొగులిచార్ల దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ తపస్సు చేసి వెళ్ళి ఉండడం. అక్కడి నుంచి వచ్చేసి ఎంతో మంది మహనీయులు తపస్సు చేసి ఇక్కడ వెళ్ళి ఉండరు. అందుకే ఇది మంచి మోక్షానికి కూడా అతీతమైనటువంటి పీఠకం ఇది భీమేశ్వర స్వామి యొక్క గుడి. పురాతనమైంది. ఇక్కడ కొంతమంది ఏంటంటే భీమాలమ్మ అని చెప్పేసి తెలియక భక్తులకి కోళ్ళని వాటిని వీటిని బలిచ్చేది పురాతనంలో. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చేయకూడదు నాయన, ఈయన భీమలింగేశ్వర స్వామి శివుడిన ఇలాంటివి చేయకూడదు చెప్పాడు నాకు. చేస్తే పాపాలు చుట్టుకుంటే నాయన తర్వాత జీవహింస ఆపిచ్చేసి మామూలుగా ప్రసాదాలు పొంగలి, పులిహోర, దద్దోజనం ఇలాంటి శాకాహారాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాం ఇప్పటికి వరకు. అట్లా జరుగుతూ ఉంది స్వామివారి యొక్క